ప్రతిపక్ష నేత జగన్ అభివృద్ధి నిరోధక శక్తిగా తయారయ్యారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం జన చైతన్య యాత్రలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో కలిసి పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నట్లు చెప్పారు. 2.5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందించినట్లు వివరించారు. డ్వాక్రా మహిళలకు 17 కోట్ల రూపాయల పెట్టుబడి నిధిని పంపిణీ చేశారు. అదేవిధంగా పాత పురుషోత్తపట్నం ఎందుకు కట్టారనే ఇంట్లో ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారంటే అవగాహన లేనటువంటి నాయకులు మనకి ప్రతిపక్ష నాయకులు దురదృష్టకరం అనేది కూడా మీకు సందర్భంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతారు. స్పెషల్ స్టాటస్ ఈక్వల్ గా మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామంటే దాంట్లో పోలవరం ఉంది, దాంట్లో మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే 34,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ పంపించారు. ఇవి ఇవ్వడానికి వేరేది, మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, డబ్బులు మాత్రం ఇవ్వడానికి లేదనేటువంటి వాదన చేస్తున్నారంటే ప్రతిపక్ష నాయకుడు ఆయనకు అవగాహన లేదా, లేకపోతే ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి విధానంలో ఆయన లేదు.